ఎవరు మీరంతా? ఎవరు? మేమంతా మీ కుమార్తెలం మాత. మీరు మీ పుత్రికల మొరను ఆలకించారు మాత. అందుకు గాను మీకు కోటి కోటి ధన్యవాదాలు. తమరు ఇలాగే ఉగ్ర రూపంలో ఉంటే సర్వనాశనం తప్పదు మాత. ఆకలి, మీ అందరినీ భక్షించిన ఆకలి తీర్చుకుంటాను. వచ్చిన ఆకలి తీర్చండి. నేను మీ రక్తాన్ని పానం చేస్తాను. రక్తం రక్తం కావాలి నాకు. మాత రక్తం కోరుకుంటున్నారు. మన రక్తాన్ని తాగుతానంటున్నారు. రక్తం కావాలి నాకు. రక్తం. మాత ఆగ్రహం, మాత ఆకలి మనల్ని మింగేస్తాయి. మాత ఆగ్రహం కారణంగా ఏం జరుగుతుందో ఏమో. అవును శ్రీ గణేష, మాత ఆకలితో తన యోగినిలనే భక్షించేలా ఉన్నారు. రక్తం కావాలి. రక్తం కావాలి. రక్తం కావాలి నాకు. రక్తం 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 కావాలి నాకు. ఇది సర్వనాశనానికి సూచన. కాళికాదేవి ఆగ్రహం ఏమాత్రం శాంతించలేదు. ఇప్పుడు మరింత పెరిగిపోయింది. రక్తం కావాలి నాకు. రక్తం కావాలి. రక్తం కావాలి నాకు. తనలోని రక్త పిపాస మాత విచక్షణని తన వశం చేసుకుంది. కనుక తన రక్త పిపాస తీరితే గాని శాంతించరు. రక్తం కావాలి. రక్తం 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 కావాలి. మామయ్య, పెదమామయ్య, ఏదైనా చెయ్యండి. కాళికా మాత ఆ యోగిని మాతలను భక్షించబోతున్నారు. నేనింకా ఇక్కడే నిలబడి జరుగుతున్న అనాథాన్ని చూస్తూ ఊరుకోలేను. మాత నా విన్నపాన్ని ఆలకిస్తారు. మన ప్రార్థనలను అర్థం చేసుకుంటారు. నేను ప్రయత్నించి చూడాలి. గణేష, గణేష, నువ్వెక్కడికి వెళ్ళావు? మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి కోసకి మాతను శరణు వేడుకుందాం పదండి. వారి కాళీ మాత ఆగ్రహం నుండి మనల్ని కాపాడగలరు. అర్థం కాలేదా? నేను మీ అందరినీ ఆహారంగా స్వీకరిస్తాను. ఎక్కడికి పారిపోతారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? రండి, నా నోటిలోకి ప్రవేశించండి. నాకు ఆహారంగా మారండి. మమ్మల్ని కాపాడండి మాత. తప్పుకోండి. నన్ను క్షమించండి మాత. నేను కేవలం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశానంతే. చాలా పెద్ద తప్పు చేశావు. నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు నువ్వు. కనుక నేను నిన్నే నా ఆహారంగా మార్చుకుంటాను. నా మాటని వినండి మాత. ఈ అనర్థం చేయకండి. గణపతి, కాళికామాత ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఇప్పుడు తనకే ప్రమాదం కలుగుతుందో ఏంటో. మాత, నేను మీ గణపతిని మాత. తమరిని వేడుకుంటున్నాను మాత. దయచేసి శాంతం వహించండి, లేకపోతే అనర్థం జరుగుతుంది. మాత, మీరు వెళ్ళండి. బహుశా గణేశుడు అమ్మని శాంతింప చేయడంలో సఫలమై ఉంటాడు. ఇక ఎవరికి ఏ సమస్య ఉండదు. ఎవరు నువ్వు? నాకు నువ్వెవరో తెలియదు. నాకు ఆకలేస్తోంది. నా ఆకలి తీరడమే ముఖ్యం. నా ముందుకు ఎవరొస్తే వారిని భక్షిస్తాను నేను.
వారి రక్తాన్ని తాగుతాను నేను. మాత ఇప్పటికీ శాంతించలేదు. అమ్మ గణేశుడి పైన దాడికి సిద్ధపడుతున్నారు అక్కడ. గణేష రానాతో! శ్రీ గణేష, కుమార కార్తికేయ! ఈ గొంతు ఎక్కడి నుండి వినిపిస్తోంది? గణేష, నువ్వెందుకంత సాహసానికి పాల్పడ్డావు? ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు? మాత ఆగ్రహం పరాకాష్ఠకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో పుత్రుడని కూడా చూడకుండా నిన్ను భక్షిస్తుంది. అన్నయ్య, మీ మాట కూడా నిజమే అన్నయ్య. నిజానికి అమ్మ తన పుత్రుణ్ణి కూడా గుర్తించలేదు. మనం ఈ ప్రమాదం నుండి ఏదో ఒక విధంగా బయటపడాలన్నయ్య. ఇప్పుడు మాత ఆగ్రహం పెరిగిన కొద్దీ అది మరింత వినాశనానికి దారి తీస్తుంది. మమ్మల్ని కాపాడండి మాత. మమ్మల్ని రక్షించండి మాత. మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని రక్షించండి మాత. మమ్మల్ని రక్షించండి మాత. శ్రీ గణేష, కుమార కార్తికేయ, మీరు క్షేమంగానే ఉన్నారు కదా? మేమిద్దరం క్షేమంగానే ఉన్నాం దేవేంద్ర. మాత, మీ అందరి రక్తాన్ని తాగుతాను నేను. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. మాత దృష్టి మన మీదే ఉంది. తను ఇటువైపు వస్తున్నారు. ఇప్పుడు మన పరిస్థితి సంకటంలో ఉంది. బహుశా మాత మనల్ని అంతం చేయడానికి రావట్లేదు కదా? మీరేం చేశారు ఇంద్రదేవా? గణేష్ని అయితే కుమారస్వామి రక్షించారు, కానీ మీ స్వరం విన్న తర్వాత కాళీమాత మాత దృష్టి అంతా మన వైపే మళ్ళీ ఇటుగా సాగుతుంది. ఇప్పుడు మాతకి అర్థమైంది మనందరం ఈ కొండ వైపుగా ఉన్నామని. ఇక మనందరం మాతకు ఆహారంగా మారాల్సి వస్తుంది. సూర్యదేవా, మీ మాటలు ముమ్మాటికి నిజం. ఇప్పుడిప్పుడు పెద్ద ప్రమాదంలో పడుతున్నాము. దేవతలారా, మాత ఇటువైపు వస్తున్నారు. మనం ఇక నుండి పారిపోయి మన ప్రాణాల్ని రక్షించుకుందాం. పదండి. పరిగెత్తండి దేవతలారా, పారిపోయి ప్రాణాల్ని కాపాడుకుందాం. ఎక్కడికి పారిపోతున్నారు మీరంతా? నాకు రక్తం కావాలి. మీ అందరి రక్తం కావాలి. మీరంతా నాకు పదే పదే రక్తాన్ని దొరకకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు రక్తం తాగకుండా వదిలిపెట్టను. ఏం చేయాలి? దేవతల్ని ఈ ప్రమాదం నుండి ఎలా కాపాడాలి? అసురుల పదఘట్టనలు. అన్నయ్య, మామయ్య, పెద్దమామ, మాత దేవతల వెంట పడుతున్నారు. ఇప్పుడు మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించకపోతే వారిని భక్షించేస్తారు మాత. కనుక మనం దేవతలకు సహాయం చేయాల్సి ఉంటుంది. అందుకు ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు. కనుక నేను తిరిగి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండండి. ఆగండి దేవతలారా, మీరంతా వ్యతిరేక దిశలో పరిగెడుతున్నారు. మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాలన్నట్టయితే మీరు మీ మార్గాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఆదిపూజ్య గణేష, మేమంతా దూరంగా పరిగెడుతున్నాము. మమ్మల్ని మేమందరం ఆహారంగా మారకుండా మేము ఇటువైపు పరిగెత్తాలి కదా. సూర్యదేవ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా సలహాని పాటించండి. నా వెనకే రండి. ప్రథమ పూజ, అటువైపు వెళ్ళడం అంటే మమ్మల్ని మేము అర్పించుకోవడమే. అన్నీ తెలిసి కూడా మీరు అటువైపు ఎందుకు వెళ్ళమంటున్నారు? ప్రభు, గాల్లో నిలబడడానికి నాకు రెక్కలు కూడా లేవు. త్వరగా వెనక్కి వెళ్ళాలంటే ఆ దేవతలకు ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పాలి ప్రభు. మీరు ఇంకేం ఆలోచించకండి. దయచేసి నా మాట వినండి దేవతలారా. ఆది గణేశుడే చెప్తున్నారంటే మనకు మంచి జరుగుతుంది. మన రక్షణ బాధ్యత వారికి వదిలేసి వారు చెప్పినట్టుగా అటువైపుగా వెళ్ళడమే మంచిది. ఆ దేవతలందరూ ఇటువైపుకే వస్తున్నారు. రక్తపానం
నేను వారి రక్తం పానం చెయ్యాలిప్పుడే. గణేశుడు దేవతలందరినీ మాత వైపు ఎందుకని తీసుకువెళ్తున్నాడు? రక్తం కావాలి నాకు. నేను మీ అందరి రక్తం తాగడం ద్వారా నా దాహాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. రండి. మీరంతా ఈ శిల వెనుకాల రహస్యంగా దాక్కోండి దేవతలారా. అప్పుడు మాత దృష్టి నుండి తప్పించుకుంటారు. ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నా దాహాన్ని ఇంకా పెంచకండి. రక్తం కావాలి నాకు. రక్తం. అంతం చేయండి అందరినీ. అసురుల్ని గెలిపించండి. పదండి, జయం మనదే. గణేష, తమరికి శతకోటి సహస్ర వందనాలు. మమ్మల్ని రక్షించడానికి ఎంతటి అద్భుతమైన ఉపాయాన్ని పన్నారు. అవును దేవేంద్ర, నాకు ఈ అసుర సైన్యం వస్తున్న పదఘటనలు వినిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో మాత దృష్టిని దేవతల మీద నుండి ఆ అసురుల మీదకి మళ్లించడం చాలా ప్రధానం దేవేంద్ర. ఇంకా పదండి, మనం దేవతల దగ్గరికి వెళ్ళిపోదాం. నేను కేచరుణ్ణి, అసుర మహానాయకుడు శంభుడి ప్రత్యేక సైనాధిపతిని. నా ద్వారా నీకు అసుర మహానాయక శంభుడు ఒక ప్రత్యేకమైన వార్తను పంపించారు. ఆ సందేశం ఇదే. స్త్రీలు రోదిస్తుంటే బండలైనా కరిగిపోతాయంటారు గాని మాకు మాత్రం వినసొంపుగా ఉంటుంది. దాడి చేయండి. మావయ్య, పెదమావయ్య, మాతను శాంతింపజేయడానికి ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. అన్నయ్య, మాత క్రోధాన్ని శాంతింపజేయగలిగిన వారు ఒకే ఒక్కరున్నారు. అది తండ్రి గారు. కార్తికేయ, మీ తమ్ముడి మాట ముమ్మాటికి నిజం. కానీ తండ్రి గారు గాఢ తపస్సులో లీనమైపోయి ఉన్నారు. ఇప్పుడు అమ్మని వారు ఎలా శాంతింపచేయగలరు? మనం ఏదో విధంగా వీలైనంత త్వరలో మహాదేవుణ్ణి తపస్సు నుండి మేల్కొల్పవలసి ఉంటుంది. లేకపోతే రక్తపానం చేస్తున్న కొద్దీ కాళికాదేవి మరింత ఉగ్రరూపం దాలుస్తారు. వారి ఆగ్రహం నుండి వెలువడే శక్తులతో మరింత వినాశనం సంభవిస్తుంది. అవును గణేష, మనం ఏం చేసినా వెంటనే చేయడం మంచిది. లేకపోతే సృష్టిలో ఏదీ మిగలదు. కాళికాదేవి నుండి వెలువడే శక్తులు ప్రళయంగా మారిపోతాయి. తన త్రిశూలాన్ని ప్రయోగించి అన్ని ఆయుధాలను నాశనం చేసింది. అందుకే నేను తనని నాశనం చేస్తాను. దాడి చేయండి. రండి అసురులారా, రండి. మిమ్మల్ని ఆ మృత్యువే పంపింది నా దగ్గరికి. దాహంతో ఉన్నాను నేను. మీ అందరి రక్తపానం చేస్తాను. దాంతో నా రక్త పిపాసి తీర్చుకుంటాను. నా దాహం తీర్చండి. రండి. తండ్రి గారు, తండ్రి గారు. అన్నయ్య, మనం ఇప్పుడు ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏ జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నావు గణేష? అసలు ముందు జాగ్రత్తలు తీసుకునేంతగా సమయం ఉందా ఇప్పుడు? లేకపోవచ్చు, కానీ మనం తండ్రి గారి గాఢ తపస్సును ఇంత హఠాత్తుగా భగ్నం చేయకూడదు.
ముందు వెనుకలు ఆలోచించి పిలవాలి, ఎందుకంటే తండ్రి గారి ఆగ్రహం కూడా తక్కువేం కాదు. వారి ధ్యానం భగ్నం చేసినందుకు తండ్రి గారు ఆగ్రహం ప్రదర్శిస్తే నీ మాట కూడా నిజమే గణేష. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అక్కడ అమ్మ మహాకాళికాదేవి ఆకలి ప్రళయాన్ని సృష్టించే పరిస్థితిలో ఉంటే ఇక్కడ తండ్రి గారు తపస్సులో ఉన్నారు. మనం ఊరుకుంటే కనుక సృష్టి మొత్తం వినాశనం అయిపోతుంది. కుమారస్వామి, ప్రథమ పూజ్య గణేష, ప్రస్తుత పరిస్థితుల్లో మహాదేవుని జాగృతపరచడం అత్యంత ఆవశ్యకరం. మీరిద్దరే ఇలా వెనకాడుతున్నప్పుడు ఇతరులు ఎవరికైనా ధైర్యం ఎలా వస్తుంది? మార్కండేయ మహర్షి, మీరే చేయాలి ఈ పని. నన్నెలా చేయమంటారు? మీరే మహర్షి. తమరు తండ్రి గారికి పరమ భక్తుడు. తమరి మనసులోని భక్తి తమరి నోటి మాటలపై వెలువడుతుంది. తమరి సరళమైన దైవ భక్తి తమరి హృదయాన్నుండి లోకంలోకి ప్రవేశిస్తుంది. తమరంటే మహాదేవుడికి మహాభక్తుడు. పదసుమాలతో ప్రార్థిస్తే తండ్రి గారికి ఎంత మాత్రం కోపం కలగదు. అవును ఋషివర్య, ఇప్పుడు తమరు మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరికీ విముక్తిని ప్రసాదించగలరు. దయచేసి తండ్రి గారి భక్తితో స్తోత్రం చేయండి. తమరి ప్రార్థనలు వారెంతగానో ఆనందిస్తారు. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। మా మొర ఆలకించండి తండ్రి గారు, సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు పరమానందంగా ఉంది నాకు. రక్తం లభిస్తోంది నాకు. ఈ అసురులను భక్షిస్తుంటే నా ఆకలి ఉపశమిస్తోంది. రండి. బ్రహ్మదేవ, ప్రళయం వచ్చే చిహ్నాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మహాదేవుడు వెంటనే ఏదో ఒకటి చేయకపోతే అనర్థం జరుగుతుంది. హఠాత్తుగా కళ్ళు తెరిచారు. తండ్రి గారికి ఆగ్రహం కలగలేదు కదా? దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి గారు, కానీ ఇప్పుడు మాకు మాతకు తమరి సహాయం అత్యవసరం.
తనొక్కడే మిగిలాడు. తనని కూడా నా ఆహారంగా చేసుకుంటాను. అసురులంతా అంతమైపోయారు, కానీ నా దాహం తీరలేదు. ఇంకా రక్తం కావాలి, ఇంకా రక్తం కావాలి. నాకు ఆకలిగా ఉంది. నా దాహం ఇంకా తీరలేదు. నాకు రక్తం కావాలి. నాకు ఇంకా రక్తం కావాలి, రక్తం కావాలి. నాకు ఇంకా దాహం తీరలే, రక్తం కావాలి నాకు. నాకు రక్తం కావాలి, రక్తం కావాలి నాకు. ఉమా, ఎంతటి వారికైనా ఆగ్రహం అనర్థానికే దారితీస్తుంది కనుక దానిని అదుపు చేయడమే పరమధర్మం.